హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. నేను ఇప్పుడు మారేడుమిల్లి దట్టమైన అడవిలో ఉన్నాను. ఇది టూరిస్టులకు అందమైన నిలయం. ఇక్కడికి ఏటా చూడడానికి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. అలాగే ఇటువంటి దట్టమైన అడవులలో ప్రయాణించి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే ఇటువంటి దట్టమైన అడవులలో ఘోర మృగాలు, ప్రాణులు ఉండే అవకాశం ఉంది కనుక ఇక్కడ నుండి మనం ఏ విధంగా సర్వర్ అవ్వాలో అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. మీరు ముందుగా ఇటువంటి అడవులలో చేయాల్సిన పని ఏమిటంటే, మీరు వెళ్ళే దారిలో ఒక గుర్తుని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే తెలియకుండా మనం ఎక్కడైనా తప్పిపోయి ఉంటే మన కొరకు ఫారెస్ట్ సిబ్బంది వెతికే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ ఎదురు ఒక బొంగులతో ఒక గుర్తుని ఏర్పాటు చేస్తాను. ఈ యొక్క ఎదురు బొంగు చాలా పొడుగ్గా ఉంది కాబట్టి దీన్ని నేను ఈ యొక్క చెట్టు జౌంట్లో పెట్టి దీన్ని ఇరుస్తాను. అప్పుడు నా యొక్క బాణం గుర్తుని ఏర్పాటు చేస్తాను. నేను ఇప్పుడు గుర్తును వేశాను కాబట్టి నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఇక్కడ చెట్లు తుప్పల కారణంగా నాకు దారి ఏమాత్రం కనిపించట్లేదు. ఎడువంతా చెట్లతో తుప్పలతో చాలా పచ్చగా ఉంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. పైనున్న ఎండ వల్ల నా బాడీ అంతా డిహైడ్రేషన్ అయిపోతుంది. కాకపోతే మనం తరచుగా వాటర్ తాగుతూనే ఉండాలి. ఇది నేను చూసుకోలేదు. మీరెప్పుడు కూడా ఇక్కడ పరిసరాలకు అలవాటు పడేలా చూసుకోవాలి. ఇప్పుడు నా చుట్టూ రాళ్ళతో కూడిన కొండలు కనిపిస్తున్నాయి.
నేను వాటిపైకి ఎక్కి చూస్తా, ఎటువంటి నాగరికత కనిపిస్తుందేమో అని. ఓ, చివరికి నేను కొండపైకి అయితే చేరుకున్నాను, కానీ నాకు ఎటువంటి మార్గం కనిపించట్లేదు. ఎందుకంటే నా కనుమేర చుట్టూ అడవులే కనిపిస్తున్నాయి. నేను చాలా అలసిపోయాను. నేను ఈరోజు రాత్రికి ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. నాకు చాలా ఆకలి వేస్తుంది, కాబట్టి నేను ఆహారాన్ని ఇక్కడ ఈ చెట్ల మీద పక్షుల గూళ్ళు ఏమైనా కనిపిస్తేమో వెతికి చూస్తాను. ఓ, నిజానికి ఈ ఒక్క చెట్టు మీద నాకు ఒక గూడు కనిపిస్తుంది. నేను ఇప్పుడు దాన్ని పైకి ఎక్కి చూస్తా, నాకు తినడానికి ఏదైనా ఆహారం ఉంటుందేమో అని. సో చివరికి పక్షి గూడు దగ్గరికి అయితే చేరుకున్నా. వీటిని చూస్తే గ్రద్దగుడ్డుల్లాగా కనిపిస్తున్నాయి. ఓ, ఇప్పుడు వీటిని నేను పచ్చిగా తింటా. ఓ, నిజానికి ఇది చాలా దారుణంగా ఉంది. దీని రుచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఓ నో, నా నోరంతా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఇది పిండానికి దగ్గరలో ఉంది. దీని రుచి అంతా ఏం బాగోలేదు. ఈ కొండ అంతా ముళ్ళ కంపలతో నిండిపోయి ఉంది. కాకపోతే మనం చాలా జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే ఇటువంటి ముళ్ళ కంపల మీద పసరపాములు తరచుగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడవాలి. హో ఫ్రెండ్స్, నాకు అక్కడ గృహ మార్గం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నుంచి ఫుడ్ అయితే తిన్నాను, కానీ ఒకరోజు బస చేశాను, కానీ నాకు ఎటువంటి నీరు లభించలేదు. నేను ఇప్పుడు ఆ కొండ గృహంలోకి వెళ్ళి చూస్తా, నాకు త్రాగడానికి నీరు ఏమైనా లభిస్తుందేమో అని.
ఈ గృహ నిండా గబ్బిలాలే కనిపిస్తున్నాయి. ఇటువంటి గృహలు కొండ చిలువలకి పాములకి నివసించడానికి మంచి ప్రదేశం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నాకు ఇక్కడ ఎటువంటి నీరు లేదు. కాకపోతే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ పడిపోతున్నాయి. ఈ గృహం అంతా చాలా భయంకరంగా కనిపిస్తుంది. నేను వెంటనే కొండపైకి చేరుకోవాలి. చివరికి నేను కొండనైతే ఎక్కను, కానీ నాకు ఎటువంటి మార్గం కనిపించలేదు. కాకపోతే ఈ కొండనైతే దిగాలి. నేను నా దగ్గర ఉన్న తాడు సాయంతో ఈ కొండనైతే దిగుతా. ఓర్ నాయనో, ఈ కొండ చాలా లోతుగా కనిపిస్తుంది. నా దగ్గర ఉన్న తాడుని ఈ రాయి చివరికి కడతాను. ఈ తాడు మాత్రం ఏమాత్రం తెగినా, ఈ ముడి ఏమాత్రం విడిపోయినా నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా దిగాలి. కిందకు చూస్తుంటే చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది నాకు. ఓర్ నాయను, ఈ కొండ చాలా ఎత్తుగా ఉంది. ఈ కొండ అయితే దిగాను కానీ నా వేలు కొట్టుకుపోయాయి.
ఆగండి. ఇది తోడులో ఒక కలేబరం, కాకపోతే ఇది పురుగులు పట్టి కుళ్ళిపోయింది. దీని వాసన చాలా దారుణంగా వస్తుంది. కాకపోతే దీంట్లో నాకు తినడానికి ఏమాత్రం ఆహారం లేదు. ఓ ఆగండి, ఇది ఒక కుళ్ళిపోయిన చెట్టు ఒక బొంద. ఇటువంటి వాటిలో లార్వా శబ్దాలు వినిపిస్తాయేమని చూస్తాను. ఓ నిజానికి నాకు లార్వా పురుగు అయితే దొరికింది. ఇది చూడడానికి ఎలా మెదులుతుందో చూసారా? దీన్ని తింటే వారం రోజుల పాటు నాకు ఆకలి వేదనుకుంటా. నేను ఇప్పుడు ఈ తలను కట్ చేసుకుని తింటాను. ఈ అడవులో ఇవి చాలా పుష్కలంగా దొరుకుతాయి. ఇంత దారుణమైన దాన్ని నా లైఫ్లో తింటానని అనుకోలేదు. ఏం టేస్ట్ అన్నాయని ఇది. దీన్ని తినడానికి నా 32 దంతాలు చిలక హింస పెడుతున్నాయి. ఒకవేళ నరకానికి వెళితే ఇలాంటి ఫుడ్ పెడతారనుకోవద్దు, ఎందుకంటే ఇలాంటి ఫుడ్ ఎక్కడ తిన్నా అది నరకమే. ఈ అడవులు అప్పుడే చీకటి పడిపోతుంది, కాబట్టి నేను ఒక గూడాన్ని ఏర్పరచుకోవాలి. నా చుట్టూ జల్లింగ మొక్కలు కనిపిస్తున్నాయి. వాటి సహాయంతో నా గూడారాన్ని ఏర్పరచుకుంటా. నా గుడారం అయితే రెడీ అయింది, కానీ నాకు వెచ్చదనానికి ఒక మంటను వేసుకుంటా. నా చుట్టూ చాలా పుల్లలు కనిపిస్తున్నాయి. వాటిని తెచ్చి నా లైటర్ సాయంతో ఒక మంటను ఏర్పరుస్తా. ఈ మంట వెలుతురికి నా దగ్గరకు ఎటువంటి కీటకాలు, విష సర్పాలు రాకుండా నాకు చాలా రక్షణగా ఉంటుంది.